రాధా మనోహర్ దాస్ గారి పైన మీరు కేసు పెట్టారు అని చెప్పేసి, ఎఫ్ఐఆర్ ఏదో అయింది అని చెప్పేసి, అవును. అది ఎంతవరకు వాస్తవము? మీరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? యాక్చువల్లీ అతను ఇరు వర్గాల్లో, ఇరు మతాల్లో ఎంతగా అంటే క్రిస్టియానిటీని ఫస్ట్ టార్గెట్ ఆయన క్రిస్టియానిటీని చేస్తారు. ఎలా అంటే ఎండిపోయిన శవం అంటారు. మరి అంతకన్నా భయంకరంగా యేసు ప్రభు విగ్రహం ఏదైతే ఉందో దానిపైన టాయిలెట్ పోయాలని చెప్పి ఒక చిన్న ఆదేశం ఇచ్చారు. ఓకే. టాయిలెట్ అది అది వినగానే నాకు చాలా బాధ అనిపించిందండి. ఎందుకంటే ఏంది ఈ మాటలేంది? నువ్వు ఒక మత పెద్దవై ఉండి ఎవరైనా అలాంటి కార్యాలు చేస్తే నువ్వు అడ్డుకోవాలి. ఒకవేళ ఇతర మతాలను దూషిస్తే నువ్వు అడ్డుకోవాలి. అలాంటిది నువ్వే ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడము తప్పు. ఏమవుతుందంటే ఇప్పుడు ఈయన ఫాలోవర్స్ చాలామంది గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అవునండి. అవును, ఈయన చెప్పారు నేను కూడా ట్రై చేస్తాను, లేదా చేస్తాననే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఆయన, అలాంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్ డెరోగరేటివ్ స్టేట్మెంట్స్ అది. అవునవును. మళ్ళీ ఆయన పుట్టుకనే మార్చేశాడు. ఎంతగా అంటే ఎవడికి పుట్టాడు, ఎంతమంది, అసలు ఆ మాట నేను చెప్పలేనండి. ఎక్కడ చెప్పలేము మనం. అవునవునండి. ఇంకా యేసుప్రభు తల్లి గురించి కూడా అసలు దయాహీనంగా ఆ మాట్లాడే ఆ విధానము ఎంత భయంకరంగా ఉందంటే నాకు అర్థమవుతుంది. మీ బాధ నాకు అర్థమవుతుందండి. ఎవరికి ఎక్కడ పోయి అనే ఆ రేంజ్కి వెళ్ళిపోయాడు అనమాట. అసలు ఎవరు మాట్లాడుకోరు బయట సొసైటీలో మాట్లాడుకునే మాటలు కాబట్టి ఇది ఇట్లా అన్నారని చెప్పేసి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అవునండి. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఆపకపోతే ఇతను మాట్లాడే మాటలు శిష్యులు కానివ్వండి, అతని ఫాలోవర్స్ కానివ్వండి ఖచ్చితంగా మాట్లాడతారు. ఇప్పుడు గొర్రెలని ఒక స్టాంపే పెట్టేశాడు అతను. గొర్రెలు క్రిస్టియన్స్ అన్నాడు, మనుషులు అన్నాడు, గొర్రెలు తప్ప వేరేది అన్నాడు. ఇది గొర్రె అంటే ఏందది? ఓకే, బైబుల్ ఉంది గొర్రెలు అని చెప్పి ఒక ఉంటుంది. అంతంత మాత్రం నువ్వు గొర్రె అని చెప్పి స్టాంపే పెట్టేస్తావా? కరెక్ట్. అంటే నిన్ను చూసి చాలామంది ఆయన ఫాలోవర్స్ చాలామంది గొర్రెలు అని చెప్తారు కానీ క్రిస్టియన్స్ అని చెప్పరు.